హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఒక 1 kg చికెన్ తీసుకుంటున్నమాట. బ్రదర్ కొంచెం బిర్యానీ పీసెస్ కట్ చేయి. ఓకే, తెలంగాణ ఉన్నాను. ఓకే, బాడీ పీసెస్ కట్ చేయి. ఓకే, మరి చిన్న ఓకే రైట్. ఓకే, కారము పసుపు అని పెడుతున్నావా? పెట్టు. ఇంకా ఓకే, పసుపు పెట్టేసి కావాల్సినంత ఉప్పు కూడా పెట్టేది దీంట్లో. ఓకే, మంచిగా కొంచెం దీన్ని మిక్స్ చేయి. మసాలాస్ అన్నీ వేస్తాను. ఓకే, ఇది వచ్చేసి మనకి కొబ్బరి పొడి అండి. ఓకే, ఆయిల్ కొంచెం, ఎందుకంటే రెసిపీ లాగా కావాలి కదా, పీసెస్ కట్ చేస్తే ఏంటంటే తర్వాత బిర్యానీలో మనకు బాగా వస్తుందని కొంచెం బాగా కలుపురా. అలా మంచిగా కలుపు. అన్ని పీసెస్ కంటేటట్టు పెట్టు. ఫ్యాన్ కూడా ఆన్ చేసి కొంచెం పెడదాం. పెట్టు. ఓకే, కలుపు. ఉల్లిగడ్డ అని పెట్టేసి ఓకే, దాంట్లో కొంచెం పీసెస్ ఆ లివర్స్ ఉన్నాయి కదా చూసి అన్నీ వేసి కలిపేసి. లివర్స్ ఎక్కువ వేసాడు కదరా. ఓకే, పెట్టేసి. ఇది రైస్ కుక్కర్ అనమాట. దీంట్లో కొంచెం ఎక్కువ కింద అంటకుంటుంటుందని మేము దీంట్లో ప్రయోగం చేస్తున్నాం అనమాట. ఓకే, మూత పెట్టేసి కొంచెం టమాటా వేసి, మనకి కొంచెం గ్రేవీ కోసం అని కొంచెం టమాటా అవసరమైనంత ఒక 1 or 2 కట్ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు కూడా. ఓకే, పచ్చిమిర్చి అవన్నీ వేసేసినా కదా. ఓకే, అల్లం వెల్లుల్లి ఓకే దంచింది మన ఏంటి. ఓకే, కర్రీ కంప్లీట్ అయింది. చూస్తున్నాం కదా, ఈ విధంగా అన్నట్టు రైస్ని, బిర్యానీ రైస్ని వచ్చేసి కడిగి ఈ విధంగా పైనుంచి పెట్టేస్తున్నాం మేము. డైరెక్ట్ కంప్లీట్ అయిపోయింది చూడండి. ఓకే, ఓపెన్ చేయరా, తిని చూసి ఒకసారి పీసెస్ ఓపెన్ చేయి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, మనం బయట తిన్న బిర్యానీ లాగా అనిపిస్తుంది. ఎంత పీసెస్, లెగ్ పీస్ చూపించినామా? వావ్, ఎక్సలెంట్లా ఉంది చూడండి. చాలా